God has given one more privilege and opportunity to come to the throne of grace. దేవుడు తన కృపా సింహాసనం దగ్గరికి రావడానికి దేవుడు ఇచ్చిన మరో కృపను బట్టి నీకు వందనాలు. Praise God for his mercies after mercies. ఆయన కృప వెంబడి కృపను గురించి దేవునికి వందనాలు. Please kindly open your Bibles and let's read from Psalm 119 verse 89 and 90. కీర్తనలు 119వ కీర్తన 89వ వచనం నుండి 90వ వచనం వరకు మనం చదువుకుందాం. Forever, O Lord, thine word is settled in heaven. Thine faithfulness is unto all generations. Thou hast established the earth, and it abideth. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాస్యత తరతరముల నుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. And also let us read from the book of Lamentations, chapter 3, verse 22 and 23. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. It is of the Lord's mercies that we are not consumed, because his compassions fail not. They are new every morning. Great is thy faithfulness. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకనున్న వారము. 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టించున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Our most loving, gracious Heavenly Father, we come before you this morning. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాము పరలోకపు తండ్రి. ఈరోజు ఉదయకాల సమయం పాద సంధికి మేము వస్తున్నాం. Thank you, Jesus, for giving wonderful time, privilege and opportunity to come to the throne of grace and call upon the name of the Lord. ఈరోజు మీ యొక్క కృపా సింహాసనం దగ్గరికి వచ్చి మీ నామమును ఎత్తిపట్టడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నాం. Thank you, Lord. Your word says, those who call upon the name of the Lord, they shall be saved. మీ వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే నా నామమునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడుతారని మీ వాక్యంలో ఉంది. We give you all the glory and honor. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. As we are going to meditate this word, Lord, be with your servant, Lord. Lord, be with Lord, your people this morning. ఈ వాక్యం ధ్యానిస్తున్న మీ యొక్క సేవకునితో మీరు తోడుగా ఉండండి, ప్రజలతో మీరు తోడుగా ఉండండి. As Sudhir Daniel is going to interpret the message, be with your son, Father. దేవా సుధీర్ డానియల్ నేను దేవానైనా మరి యొక్క తర్జుమా చేస్తుండగా నాకు కూడా తోడుగా మీరు ఉండండి. Lord, give me and give us accurate words to glorify your name. మీ నామ మహిమార్థమై ఖచ్చితమైన వాక్కు నాకు దయచేయండి. Give you all the glory and honor. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. In Jesus' mighty and blessed name we pray. యేసుక్రీస్తు శక్తిగా నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. Amen. Once again, you may be seated, please, now. దయచేసి మీరు ఇప్పుడు కూర్చోవచ్చు. So before starting message, I brought greetings from Assam. మరి సందేశాన్ని ప్రారంభించడానికన్నా ముందు అస్సాం రాష్ట్రం నుంచి మీకు శుభాలు తీసుకొచ్చాను. People from Assam, the place called Digboi, and also Sibsagar. మరి అస్సాం రాష్ట్రంలో ఉంటున్న డిబాయ్ అనబడిన స్థలము, సిబ్సాగర్ అనబడిన స్థలం నుంచి శుభాలు తీసుకొచ్చాను. We had a great crusades, and also we have pastors and leaders ministry. అక్కడ ఎంతో అద్భుతంగా సభలు జరిగాయి. మరి అదేవిధంగా మరి సేవకుల సదస్సు అక్కడ జరగడం జరిగింది. Even people came from Arunachal Pradesh. అక్కడ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది ప్రజలు అక్కడికి వచ్చారు. So God is opening the new doors even in coming forth new year. మరి వచ్చే కొత్త సంవత్సరంలో దేవుడు ఇంకా కొన్ని కొత్త ద్వారాలు తెరవబోతున్నాడు. God, somehow God wants to accomplish his work. దేవుడు తన యొక్క పనిని స్థిరపరచాలనుకుంటున్నాడని. God wants to establish his word. దేవుడు తన యొక్క వాక్కును స్థిరపరచాలనుకుంటున్నాడు. Today our topic, God uses small things to accomplish
his big plans. ఆయన ఉన్నతమైన ప్రణాళికలను ఆయన నెరవేర్చడానికి దేవుడు ఏ విధంగా చిన్న వాటిని ఉపయోగిస్తాడో ఆ విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. Yeah. Today our topic, ఈరోజు మన అంశం ఏంటంటే God uses small things to accomplish his big plans. దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఏ విధంగా చిన్నవాటిని ఉపయోగిస్తాడన్న విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. In order to accomplish his plans, no, God uses his word and God wants to honor his word. ఆయన యొక్క చిత్తమును ఉద్దేశమును నెరవేర్చడానికి దేవుడు తన యొక్క వాక్కును నెరవేర్చాలనుకుంటున్నాడు, తన వాక్కును ఆయన గౌరవించాలనుకుంటున్నాడు. That's what we read in Psalm 119 verse 89. అదేవిధంగా కీర్తనల గ్రంథము కీర్తనల 119:89 వచనం మనం చూస్తున్నాం. Forever, O Lord, thine word is settled in heaven. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. The word of the Lord is settled in heaven. దేవుని యొక్క వాక్యము పరలోకములో ఆకాశమందు నిలకడగా ఉందని దేవుని వాక్యంలో ఉంది. And verse 90 says in same Psalm 119 verse 90 says, thy faithfulness is unto all generations, thou hast established the earth and it abideth. కీర్తనలు అదే 119 కీర్తన 90 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది, నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. When the Bible says his word is settled in heaven, what it means, many times, situations and circumstances, all these things, in all these things, we can see lot of, wavering. But when it comes to the word of God, we can see that stability. అయితే ఈ వాక్యము ఆకాశమందు స్థిరపరచబడి ఉంటుందంటే అర్థం ఏంటంటే మన జీవితంలో మరి ఒక స్థిరత్వము లేకపోతే పరిస్థితులు బట్టి మనం కదులుతూ ఉంటాం. But here one more thing says, heaven and earth may pass away, but his word will not change. మరొక వచనం సెలవిస్తుంది ఏంటంటే, భూమి ఆకాశములు గతించిపోయినను నా మాట ఎన్నడూ గతించదని దేవుని వాక్యంలో ఉంది. God wants to perform the things in this world by his word and through his word. దేవుడు తన కార్యమును తన యొక్క వాక్యము ద్వారా ఆయన నెరవేర్చాలనుకుంటున్నాడు. God has given much more priority to the word of God. దేవుడు తన యొక్క వాక్కుకు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చిన వాడై ఉంటున్నాడు. That's why in Greek it says logos. అందుకని గ్రీకు భాషలో పిలుస్తారు లోగోస్ అని పిలుస్తారు. Logos means word. లోగోస్ అనగా శబ్దము. Why God wants to honor his word? What's the reason? ఎందుకు దేవుడు తన యొక్క వాక్కును ఘనపరచాలనుకుంటున్నాడండి? Because word has a power. ఎందుకంటే వాక్యమునకు శక్తి ఉంది కాబట్టి. Whole cosmos is created by his word. సర్వ ప్రపంచము ఆయన మాట ద్వారా సృజించబడి ఉంటున్నది. And also when we meditate about word, the word is nothing but the Lord Jesus Christ. మనము వాక్యం గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వాక్యము ఎవరో కాదు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. And secondly says in Psalm 119 verse 90, రెండవది కీర్తన 119 వచనము, and thy faithfulness is unto all generations, thou hast established the earth and it abideth. నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. And we need to understand here, we need to abide in his faithfulness. మనము ఆయన నమ్మకత్వములో నిలిచిన వారమే ఉండాలండి. In the time of Old Testament, we used to read about the word dwell or dwelleth. మరి పాత నిబంధనలో నివసించుట అన్న విషయాన్ని మనం ధ్యానం చేసామండి. But when it comes to the New Testament, the word is being used, abideth. అయితే కొత్త నిబంధనలను చూస్తున్నాము, వాక్యమునుగా నిలిచి ఉండుట అని మనం చూస్తున్నాం. నివసించడం వేరు, నిలిచి ఉండడం వేరు, రైట్? In the time of Old Testament we read the word dwelleth.
మరి పాత నిబంధన కాలంలో నివసించుట అని వ్రాయబడి ఉంటున్నదండి. But God is very much interested in abiding in His word. అయితే దేవుడు తన వాక్కులో నిలిచి ఉండడానికి చాలా ఇష్టపడుతున్నాడు. That's what we read in John chapter 15 verse 7. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం. If you will abide in me, then my words will abide in you. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల Then whatever you ask in my name, it shall be given unto you. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు మీకు అనుగ్రహించబడును. And you know the book of Lamentations chapter 3 verse 22 and 23. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం. It is the Lord's mercies that we are not consumed, because His compassions fail not. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. See, actually we are not belongs to today, we are belongs to yesterday. మనము ఈ రోజుకి సంబంధించిన వారం కాదు, కానీ మనం నిన్నటికి సంబంధించిన వారమై We ఉంటున్నాం. are supposed to die. మనము నిన్న చనిపోవాల్సిన వారమై ఉంటున్నాం. Why we are alive? అయితే ఎందుకు మనం బ్రతికి ఉన్నాం? Just because of His unfailing love. ఆయన ఓటమి లేని ప్రేమని బట్టి మాత్రమే మనం బ్రతుకుతున్నామండి. Just because of His unfailing compassion. ఓటమి ఎరుగని కృపను బట్టి మనము ఈరోజు జీవిస్తున్నాం. His compassion faileth not. ఆయన యొక్క కనికరము ఎన్నడూ కూడా ఓడిపోదండి. God's love faileth not. దేవుని ప్రేమ ఎన్నడూ ఓటమి చెందదు. Many times we may plan so many things. అనేక సార్లు మీ జీవితంలో అనేక విషయాలు మీరు ఆలోచిస్తూ ప్లాన్ చేస్తూ ఉండవచ్చు. You may plan it for education and position, so on. మరి మీ యొక్క విద్య కొరకు, మీ యొక్క స్థానం కొరకు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. I'm not denying your position or education. అయితే మీ యొక్క విద్యను గాని మీ యొక్క స్థానమును గాని నేను తక్కువ చేయట్లేదు, What కానీ I want to tell you, sometimes your intellectuality may fail. కొన్నిసార్లు నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, కొన్నిసార్లు మీ సొంత జ్ఞానము నీ జీవితంలో పనిచేయకపోవచ్చు. All our plans may fail. God wants to sustain His ways in our life. నీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఓడిపోయిన తరువాత అప్పుడు దేవుడు తన యొక్క మాటను జీవితంలో స్థిరపరచాలనుకుంటున్నాడు. Blessed be the name of the Lord. దేవుడు నా మహిమ కలుగును గాక. God wants to use little things. దేవుడు చిన్న వాటిని వాడుకోవాలనుకుంటున్నాడు. See, always we used to expect greater mighty things to be happen in our life. ఎప్పుడు మన జీవితంలో మనము ఎప్పుడు ఉన్నతమైనవే జరగాలని కోరుకుంటూ ఉంటాం. How it will happen? ఏ విధంగా జరుగుతుందండి? God uses small or little things to accomplish His big plans. దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికను నెరవేర్చడానికి చిన్న వాటిని దేవుడు వాడుకుంటూ ఉంటాడు. Sometimes we neglect small things. కొన్నిసార్లు చిన్న వాటిని మనం చాలా నిర్లక్ష్యం చేస్తూ When ఉంటాం. things are little, we neglect it. మరి పరిస్థితి చిన్నగా ఉన్నప్పుడు చాలా నిర్లక్ష్యంగా మనం Sometimes even చూస్తాం. we neglect the small children. కొన్నిసార్లు చిన్న పిల్లలు కూడా నిర్లక్ష్యంగా మనం చూస్తామండి. See, let me tell you a good example from the Bible. బైబిల్ గ్రంథం నుండి ఒక మంచి ఉదాహరణ చూపిస్తాను. And one more thing I want to tell you. See, unless and until we carry the name or fame, unless we possess by the position, certain designation, we won't involve in the work of God. మనం మన జీవితంలో ఏదో ఒక స్థానంలో ఉంటే తప్ప, ఒక హోదాలో ఉంటే తప్ప దేవుని పనిలో మనము చేసే వారమే ఉండమండి. People used to run after the position. మరి ఎప్పుడు ప్రజలు ఒక స్థానం కొరకు, స్థాయి కొరకు పరిగెడుతూనే ఉంటారు. If they want to do something really, they want to have name and fame. ఏదో ఒక విషయం వారు చేయాలనుకుంటే వారు ఏమనుకుంటారంటే, వారికి ఏదో పేరు కలిగి ఉండాలి, సమాజంలో ఒక మంచి పేరు కలిగి ఉంటేనే చేస్తామనుకుంటారు. Let me give you the best example from the Bible, the book of 2 Kings chapter 5 verse 2. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం నుంచి ఒక ఉదాహరణ నేను చెప్తాను. Here it says, and the Syrians had gone out by and had brought away captive out of the land of Israel little maid, and she waited on Naaman's wife. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెలు దేశం మీదకి పోయి ఉండేరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. And she said unto her mistress, would God my Lord were with the prophet that is in Samaria, for he would recover him of his leprosy.
అది షమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. And one went in and told his Lord, saying, Thus said the maid that is of the land of Israel. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, You know what happened when the Syrian army, they went to fight with Israelites. మరి సిరియన్లు ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు As they were coming back to home. వారు తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు They were coming back to home by chariots and వారు horses. తిరిగి గుర్రముల చేత రథముల చేత వారు తిరిగి ఇంటికి వస్తున్నారు. As they are on the way, as they are passing by, వారు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు suddenly they saw this little girl. మరి అక్కడ అకస్మాత్తుగా ఒక చిన్నదాన్ని చూశారండి. She was looking so cute. చాలా చక్కగా చూడముచ్చటగా కనిపిస్తుంది పాప. And Bible, when it says little girl, it's understood that she is minor girl, not major. అయితే అక్కడ మనం అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, చిన్నది అనగా అర్థం ఏంటంటే ఆ అమ్మాయి చిన్న పాప అంటే మైనర్ బాలిక. They picked up this girl. మరి ఆ యొక్క చిన్న పాపను తీసుకున్నారు. But after reaching, what she was doing, she was serving the Naaman's wife. మరి అక్కడ నయమాను యొక్క భార్యకు పరిచారం చేస్తుందంట చిన్నది. And instead of worrying a lot about her toys or instead of worrying about her home, instead of worrying about her parents, she was worrying about Naaman's leprosy. అయితే ఆ చిన్నది తన బొమ్మలకు బదులుగా, తన ఇంటికి బదులుగా, వీటన్నిటికి బదులుగా ఏది చింతించట్లేదు కానీ నయమాను యొక్క భార్యకు పరిచారం చేస్తుందంట. And she was addressing the prophet Elisha. అయితే ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వస్తుందండి. In other words, she wanted to introduce prophet Elisha to Naaman. మరి ఎలీషాను నయమానుకు పరిచయం చేయాలని ప్రయత్నిస్తుంది. What a broad mind, really. ఎంత గొప్ప మనసు అండి ఆ చిన్న పాపకి. What a burden she has. ఎంత భారం ఉంది ఆ చిన్నదానికి. Though she was small girl, చిన్న పాప అయినప్పటికీ she was moving with compassion. కనికరం చేత కదిలించబడింది. Even her name is not even written in the Bible. బైబిల్ గ్రంథంలో ఆ చిన్నదాని పేరు కూడా వ్రాయబడలేదు. According to her age, మన యొక్క వయసు ప్రకారం she is supposed to worry about her parents. మరి మన వయసు ప్రకారం, చిన్న పిల్లల వయసు ప్రకారం వారి తల్లిదండ్రుల గురించి వాళ్ళు చింతిస్తూ ఉంటారు. And she is supposed to worry about her circumstances or situations. ఆ చిన్న పాప చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి భయపడిపోవాలండి. Oh, these guys, they brought me as a slave here. ఓ ఈ వ్యక్తులు ఒక బానిసరాలుగా నన్ను ఇక్కడ తీసుకొచ్చారే. So how long I must serve this Naaman's wife? ఎంత వరకు ఈ నయమాను యొక్క భార్యకు నేను పరిచారం చేయాలి? I have got sophisticated life in Israel. నా ఇజ్రాయెల్లో ఎంతో సౌకర్యవంతమైన జీవితాన్ని జీవించాను. I had everything in my house. నా ఇంట్లో నేను సమస్తమును కలిగిన దాన్ని ఉంటున్నాను. Why should I serve this Naaman's wife? ఎందుకు నయమాను భార్యకు నేను పరిచారం చేయాలి? Instead of thinking that, దానికి అది ఆలోచించడానికి బదులుగా she was worrying about Naaman's leprosy. ఆ యొక్క చిన్నది నయమాను యొక్క కుష్ఠరోగం బట్టి చింతిస్తుందండి. And she was addressing like that, mistress, if my master Naaman, if he would have been in the city called Shomron, he would have been healed. మరి నయమాను షమ్రోనులో ఉంటే స్వస్థపరచబడుతాడని చెప్తుందండి. What a beautiful introduction, really. ఎంత మంచి పరిచయం అండి. She had a passion for the people. ప్రజల గురించి భారం కలిగినది చిన్నది. When Naaman heard about Elisha, ఎప్పుడైతే నయమాను ఎలీషా గురించి విన్నాడో, he went and approached that guy. మరి వెళ్ళి ఆ వ్యక్తిని కలిశాడు. He went and approached prophet Elisha. మరి ప్రవక్త ఎలీషాని వెళ్ళి కలవడం జరిగింది. Do you know what Elisha said? ఎలీషా ఏం చెప్పాడు తెలుసా? And you go and dip in river Jordan 7 times. 7 మార్లు యోర్దాను నదిలో మునుగు అని చెప్పాడు. And twice he dip in the river Jordan. 2 సార్లు మునిగాడు యోర్దాను నదిలో. And even 3 times and 4th times he dip in the river Jordan. 3సారి మునిగాడు, 4వ మారు కూడా మునిగాడండి. Even after dipping in 6 times, nothing was happened. 6 సార్లు మునిగినా కూడా ఏమీ జరగలేదు. But when he dipped in 7 times, అయితే 7వసారి మునిగినప్పుడు, and his body became, his body was cleansed like anything. ఆయన
అక్కడే పవిత్రుడిగా మార్చబడ్డాడు. He was flee from the leprosy. ఆ కుష్టు రోగం నుండి విముక్తి కలిగింది. Just because of this little girl. కేవలం ఆ చిన్న దాని వలన కలిగిన అద్భుతము. Please listen carefully. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. God wants to use even little children. దేవుడు చిన్న పిల్లలు కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. That's why our capacity is not important. అందుకనే మన సామర్థ్యం అనేది ప్రాముఖ్యం కాదు. Our ability is not important. మనం ఎంత గొప్పవారమో అని ప్రాముఖ్యం కాదు. I tell you the truth this morning. ఉదయకాలంకు సత్యం చెప్పాలనుకుంటున్నాను. As long as you are available unto God, God can use you. God can use you. దేవునికి నీవు అందుబాటులో ఉన్నంత వరకు దేవుడు నిన్ను వాడుకుంటూ ఉంటాడు. The Lord who used a little girl in ఏ దేవుడైతే చిన్నదాన్ని వాడుకున్నాడో same God is ready to use you. అదే దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. Amen. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. And in the book of Samuel, 1 Samuel chapter 17 verse 49. మరి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 49వ వచనము. And verse 49. 49వ వచనము. And David put his hand in his bag and took this stone and slang it, the smote the Philistine in his forehead. That the stone sunk into his forehead and he fell upon his face to the earth. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. We know this story very well. మనందరికీ కథ చాలా బాగా తెలుసండి. So you know the children of Israel, they're scared of Philistines those days. ఇజ్రాయెల్ ప్రజలు ఆ దినంలో ఫిలిస్తీయులకు చాలా భయపడేవారు. And you know, by seeing the Goliath, they were very much scared. గొలియాతును చూసినప్పుడు వారు చాలా భయపడ్డారండి. Goliath was challenging the people. గొలియాతు ప్రజలతో ఒక సవాలు విసురుతున్నాడు. All over the country, the children of Israel is scared of Goliath. దేశమంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలు గొలియాతును చూసి భయపడిపోతున్నారు. But when it comes to David, అయితే దావీదు దగ్గరికి వచ్చినప్పుడు the personality wise, David was looking very small. అయితే బాహ్యంగా మనం చూసినట్లయితే దావీదు చాలా చిన్నవాడు. But Goliath has a very big personality. అయితే గొలియాతుకు చాలా పెద్ద శరీరం కలిగిన వ్యక్తి. He has a huge personality. చాలా పెద్ద శరీరం ఉందండి. That's the reason the children of Israel scared of Goliath. అందుకనే అండి ఇజ్రాయెల్ ప్రజలు గొలియాతును చూసి భయపడుతున్నారు. So what David did he know? అయితే దావీదు ఏం చేశాడు తెలుసా? He is now looking at Goliath. గొలియాతును చూడడానికన్నా బదులుగా He looked at the Yahweh. ఆయన యావే వైపు చూశాడు. He looked at the Almighty God. సర్వశక్తి కలిగిన దేవుని వైపు He చూశాడు. looked at the El Shaddai God. ఎల్ షడాయ్ దేవుని వైపు చూశాడు. See, man may see the outward appearance. మనిషి బాహ్య రూపమును చూడవచ్చు. But God sees always inward heart. అయితే దేవుడు నిత్యము నీ అంతరంగమును చూసేవాడై ఉంటున్నాడు. Inward person is very important. అంతరంగ పురుషుడు అనేవాడు చాలా ప్రాముఖ్యమైన In వాడు. the life of David, you know, he was anointed by God. మరి దావీదు జీవితంలో ఆయన అభిషేకించబడిన వ్యక్తి. You know, when he was a shepherd boy, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు you know how to rescue the lamb from the lion's mouth. అయితే సింహపు నోటి నుండి గొర్రెలను ఏ విధంగా కాపాడాలో దావీదుకు బాగా తెలుసండి. కరెక్ట్ తెలుగులో చెప్పాలంటే సింహం నోటి చపాతీ చించేసినట్లు చించేశాడు. సింహపు నోటిని చపాతీ చించినట్టు చింపేశాడు. He know how to rescue the lamb from the lion mouth. మరి సింహపు నోటి నుండి గొర్రెను ఏ విధంగా కాపాడాలో బాగా తెలుసు దావీదుకి. I understood that these Goliath, he will be one among them. మరి గొలియాతు కూడా వాటిలో ఒక వంటి వాడు. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమ కలుగును గాక. And also he commit his war in the hands of God. తన యొక్క యుద్ధమును దేవుని చేతికి అప్పచెప్పాడండి. War belongs to God, he said. ఆయన చెప్పాడు యుద్ధము యెహోవాదే. Let me tell you one important thing. ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. You know, David took 5 stones, not 1 or 2. దావీదు ఒకటో లేక 2 రాళ్ళను తీసుకోలేదు కానీ 5 రాళ్ళను తీసుకున్నాడు. You know, the Bible history says. మరి బైబిల్ చరిత్ర చెప్తుంది. Goliath, he has 4 brothers. మరి గొలియాతుకు 4 సహోదరులు ఉంటున్నారు. You know, in the life of David, he was ready to face not only Goliath, even his brothers
if they come also, he is ready to fight with them. మరి దావీదు కేవలం గొలియాతుని ఎదుర్కోవడానికి మాత్రం సిద్ధంగా లేదు, కానీ ఒకవేళ వారి సహోదరులు వచ్చినా వారిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటున్నాడు. That's the reason he took 5 stones. అదే కారణం అండి 5 రాళ్ళు తీసుకోవడానికి. So 5 stones, the number 1 stone is significance of faith. మరి మొట్టమొదటి రాయి విశ్వాసమునకు సూచన. Second stone is significance of trust. మరి రెండవది నిరీక్షణకు సూచన. Third speaks about courage. మూడవ రాయి ధైర్యమునకు సూచన. Fourth speaks about obedience. మరి నాలుగవది విధేయతకు సూచన. Number 5 tells about praise. ఐదవ రాయి స్తుతికి సూచన. 5 రాళ్ళను తీసుకున్నారండి. Number 1 stone మొట్టమొదటిది is a faith, stone of faith. అది విశ్వాసపు రాయి. Second stone, రెండవది stone of trust. నిరీక్షపు రాయి. Third stone, మూడవది stone of courage. మరి ధైర్యం కలిగిన రాయి. Fourth stone, నాలుగవది stone of obedience. విధేయత కలిగిన రాయి. Fifth stone, ఐదవది stone of praise. స్తుతి రాయి అయినది. Already David understood that he is going to have victory. మరి దావీదుకు అర్థమైందండి అప్పటికే ఆయన విజయము చూస్తాడని. Instead of looking at the Goliath personality, గొలియాతు యొక్క బాహ్య రూపాన్ని చూడడానికన్నా బదులుగా he started looking Almighty God. ఆయన సర్వశక్తిగల దేవుడి వైపు చూస్తున్నాడు. He started looking Yahweh. యావే వైపు ఆయన చూస్తున్నాడు. He started looking El Shaddai God. ఎల్ షడాయ్ దేవుడి వైపు ఆయన చూస్తున్నాడు. Because the Bible says, దేవుని యొక్క వాక్యం 1 సెలవిస్తుంది. John chapter 4 verse 4. మరి మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 1 Corinthians chapter 3 verse 16. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. Knowing that we are the temple of the Holy Spirit. మనము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంటున్నామని మనం ఎరుగమా? 1 John chapter 4 verse 4. మొదటి యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. Greater is he who is in you than is in this world. మరి ఈ లోకములో ఉన్న వారి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. We must understand whom we are carrying in our life. మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో మనం ఎవరిని మోసుకొని వెళ్తున్నాం. We need to understand every day before thinking the enemy, remember whom we are carrying. మరి శత్రువు గురించి ఆలోచించడానికన్నా ముందు మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఎవరిని మోసుకొని వెళ్తున్నాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Instead of thinking about God, instead of thinking about the word of God, we think lot about enemy. మనము దేవుని వాక్యానికి దేవునికి బదులుగా ఎక్కువ శత్రువు గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. Instead of thinking about the word of God, we think a lot about problem. మనము దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఆలోచించడానికన్నా బదులుగా మన సమస్యల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. We are chosen by God not to magnify the problem. మనము దేవుని చేత ఏదో సమస్యను ఎత్తి చూపించడానికి దేవుని చేత ఎన్నుకోబడలేదు. We are not chosen by God to magnify the sickness. మరి అనారోగ్యాన్ని ఎత్తి చూపించడానికి మనం దేవుని చేత ఎన్నుకోబడలేదు. We are not here to magnify the devil. మనము అపవాదిని పైకి ఎత్తి చూపించడానికి మనం లేమండి. We are here to magnify and glorify the name of the Lord. మనము దేవుని యొక్క నామమును మహింపరచడానికి మాత్రమే దేవుడు మనం ఎన్నుకొని When ఉంటున్నాడు. we know the power of his name, మనకు ఎప్పుడైతే ఆయన నామములో ఉన్న శక్తి మనకు తెలుసో we can glorify his name. మనం ఆ నామమును మనం మహింపరిచే వారమై ఉంటున్నాం. No doubt, personality wise he was looking very good and huge personality. మరి గొలియాతు మరి బయట బాహ్య వ్యక్తిత్వము బాహ్య రూపము చాలా మంచిగా చాలా పెద్దగా ఉన్నాడండి. Outward personality, చాలా గంభీరంగా ఉన్నాడు బాహ్య రూపంలో. only outward personality, బయట మాత్రమే, but inside municipality. లోపలంతా మున్సిపాలిటీనే. Please listen carefully. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. God always sees the heart of the person. దేవుడు ఎప్పుడు మనిషి యొక్క హృదయాన్ని చూసేవాడై ఉంటున్నాడు. David, he didn't care about his personality. దావీదు తన యొక్క బాహ్య రూపాన్ని గురించి అసలు He knows పట్టించుకోలేదు. only one thing, that ఒక్క విషయం మాత్రమే he దావీదు తెలుసు. committed his war in the hands of God. దేవుని చేతికి ఆయన యొక్క యుద్ధమును అప్పగించాడు. War belongs to God. యుద్ధము యెహోవాదే. War belongs to God. యుద్ధము యెహోవాదే. When war belongs to God, ఎప్పుడైతే యుద్ధము యెహోవాదైతుందో victory belongs to us. అప్పుడు విజయము నీదే అవుతుంది. We are more than conquerors. మనము అత్యధిక విజయం పొందిన God వారమే. wants to give us the victorious life. దేవుడు మన జీవితంలో విజయవంతమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. One small stone is enough to kill the Goliath. మరి ఒక్క చిన్న రాయి చాలండి
గొలియాతును చంపడానికి In the name of Jesus. యేసు నామములో. Do you know who is the stone? ఆ రాయి ఎవరో తెలుసా? He is none other than the Lord Jesus Christ. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. He is the Lord Jesus Christ. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. Jesus said, యేసు ప్రభు సెలవిచ్చాడు, I will build my church upon this rock. నేను ఈ బండ మీద నా సంఘమును కడతాను. And Jesus is the rock. అప్పుడు దేవుడు బండ అయి ఉంటున్నాడు. Therefore the psalmist says, అదే కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు, He is my rock of salvation. ఆయన నా రక్షణ బండ అయి ఉంటున్నాడు. Whom shall I fear? నేను ఎవరికి భయపడను. Blessed be the name of the Lord. దేవుని నా మహిమ కలుగును గాక. And you know David, he got a victorious life. దావీదు Victory on Goliath. దావీదు జీవితంలో మరి విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాడు. Amen. ఆమేన్. Number one, మొట్టమొదటిది, God used little girl. దేవుడు చిన్న పాపను వాడుకున్నాడు. And secondly, రెండవది, even God uses small stone. దేవుడు చిన్న రాయిని వాడుకున్నాడు. Amen. ఆమేన్.